హలో ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదా, అందులో ఐస్ అనేది కొన్ని రోజులకి ఈ విధంగా పట్టేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా మందికి కూడా ఐడియా ఉండదండి. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. రైట్ సైడ్ లో చూడండి, కూలింగ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఈ విధంగా ఇచ్చుంటారు కదా. మిడిల్ లో బటన్ ఉంటుంది, డీఫ్రాస్ట్ అని రాస్తుంటుంది. దాన్ని లోపలికి ప్రెస్ చేసినట్లయితే ఐస్ మొత్తం కూడా కరిగిపోయి ఫ్రిడ్జ్ కి వెనకాల ట్రే ఇచ్చుంటారు, అందులోకి వాటర్ లా వచ్చేస్తుందండి. దీన్ని ఎలా తీసి క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. డీఫ్రాస్ట్ ఆన్ చేశాక 6 hours తర్వాత చూపిస్తున్నాను చూడండి. బటన్ ఇంకా పైకి రాలేదండి, ఐస్ మొత్తం కరిగిపోయి వెనకాలకు వచ్చేసాయి అంటే బటన్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం ఐస్ ఉంది కదా, దీన్ని తీసేసి ఇక్కడ మనకు మిల్క్ ప్యాకెట్స్ అవి పెట్టుకోవడానికి ట్రే ఇస్తారు కదా, దానిపైన కూడా ఐస్ కట్టేస్తుంది అనమాట. మిగిలిన ఐస్ మొత్తాన్ని మనం ఈ విధంగా ఈజీగా తీసేసి క్లీన్ చేసేసుకోవాలండి. ఈ ఐస్ని నేను కిచెన్ సింక్లో వేసేస్తాను అనమాట, కరిగిపోతుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసామంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఐస్ అంతా తీసేసాం కదా, డీఫ్రాస్ట్ బటన్ పైకి వచ్చేసింది అంటే నీట్గా క్లీన్ అయిపోయిందని అర్థం అనమాట. చూడండి, ఫ్రిడ్జ్ వెనకాల ట్రేలోకి ఐస్ మొత్తం కరిగిపోయి వాటర్లా వస్తాయన్నమాట. ఈ ట్రైన్ తీసేటప్పుడు ఫ్రిడ్జ్ స్విచ్ని ఆఫ్ చేసుకొని తీయండి. ఈ వాటర్ మొత్తం వంపేశాక ట్రైన్ నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా యథావిధిగా పెట్టేయచ్చు. మళ్ళీ ఇంకెప్పుడైనా ఐస్ పడుతుంది అన్నప్పుడు సేమ్ ప్రాసెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.